సబ్స్క్రైబర్ టంగుటూరు వెహికల్. ఈ వెహికల్ కానీ చూసుకుంటే ఆల్మోస్ట్ టోటల్ బాడీ వర్క్, ఫుల్ ఇంజిన్ వర్క్ అది చేయాలి. అయితే ఇక్కడ కస్టమరు అన్న బండిలో ప్రాబ్లం ఇది అని మనకైతే ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నేను కానీ మీకైతే నేను ఇది ప్రాబ్లం అని ఎక్స్ప్లెయిన్ చేయను. కస్టమర్ మనకేం చెప్పాడు, భయ్య బండిలో ప్రాబ్లమ్స్ ఏమైనా మొత్తం చెక్ చేసింది, బండి అయితే ఫుల్ కండిషన్లో అయితే వచ్చేయాలి, ఏం చేస్తారో మీ ఇష్టం అనేది లెవెల్లో చెప్పేశాడు. అయితే మనం కానీ ఏంటంటే బండి చుట్టూ తిరిగేసి టోటల్గా ఒక ఎస్టిమేషన్ అయితే చెప్పేసాం. భయ్య ఇంత అవుద్ది భయ్య అని చెప్పాను. కస్టమర్ కానీ సింగిల్ పేమెంట్లో మొత్తం అమౌంట్ అయితే కొట్టేశాడు. అయితే బాడీ వర్క్ ఏముంది, ఇంజిన్ వర్క్ ఏముంది, లాస్ట్ టైం మనం తిరుపతి వెహికల్ అనేది ఏ విధంగా ఓపెన్ చేసి మీకు బండి అండ్ స్పేర్ పార్ట్స్ చూపించానో ఇది కానీ అదే విధంగా చూపించేస్తాను. ఎందుకంటే మనకు తక్కువ టైంలో మొత్తం మీకు అర్థమైపోద్ది. అంటే ఇప్పుడు ఒకసారి సామాన్ అని ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత బండి ఓపెన్ చేసిన తర్వాత ఈ రిపేర్ చేస్తాను, ఈ రిపేర్ చేస్తాను, ఈ రిపేర్ చేస్తాను అని టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? దానివల్ల మీకు ఉపయోగం లేదు, నాకు ఉపయోగం లేదు. బండి ఇలా వచ్చింది, బండి మనం ఇలా ఓపెన్ చేసాం, బండికి తెచ్చిన స్పేర్ పార్ట్స్ అని చెప్పేసి బండి టోటల్గా ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా వచ్చింది అని చెప్తే మనకి సింపుల్గా అర్థమైపోద్ది కదా మీకు. ఓకేనా? అయితే బండి అయితే వచ్చిన పొజిషన్ అది మనం బండి ఓపెన్ చేద్దాం. ఒకవే టోటల్గా అయితే బండి అయితే మనం ఓపెన్ చేసాం. బండికి మనకి వర్క్ ముందర ఎక్కువ ఉంది కాబట్టి మనం ముందర సెక్షన్ ఓపెన్ చేస్తాం. లాస్ట్ టైం మీరు పల్సర్ కానీ చూసుకుంటే దానికి వెనకాల సెక్షన్ ఓపెన్ చేస్తుంటాం, ఎందుకంటే దానికి వర్క్ అనేది వెనకాల ఎక్కువ కాబట్టి. ఇప్పుడు ఈ బండికి మనకి వర్క్ ముందర ఎక్కువ కాబట్టి ముందర కానీ చూసుకుంటే మనం 4 కప్పులు, 4 కాయిల్సీలు, 4 స్ప్రింగులు ముందర సెక్షన్లో మొత్తం అండ్ ప్లాస్టిక్ వైబ్రేషన్, ముందర హెడ్లైట్ వైజరు, మీటర్ రిపేరు చాలా ఉంది. అదేవిధంగా ఇంజిన్ కానీ డౌన్ చేసి ఇంజిన్ కానీ అయితే ఓపెన్ చేస్తున్నాం మనం. ఇంజిన్ గురించి ఇక్కడ కానీ చూసుకుంటే బ్యాక్ సెక్షన్లో ఓన్లీ బ్రేక్ షూలు, లోపల డ్రమ్ లబ్బలు చేంజ్ చేయాలి, పుట్రస్లు చేంజ్ చేయాలి, వెనకాల నెంబర్ ప్లేట్లు, సీట్ ప్యానల్స్ అయితే ప్లాస్టిక్ వైబ్రేషన్ వస్తుంది. అదేవిధంగా లోపల ఎయిర్ ఫిల్టర్, గ్రిప్ సెట్ ఇవన్నీ మీకు తెలిసిందే. అంటే గ్రిప్ సెట్స్ కానీ ఇంకా ఇవన్నీ చెక్ చేస్తాం బై హ్యాండ్ వైబ్రేషన్. ఇక్కడ చూడండి ఇంజిన్ అయితే ఓపెన్ చేస్తే మీకు ఇంజిన్ బీటింగ్ సౌండ్గా వినిపించాను. ఇవన్నీ పోయాయి. ఓకేనా? ఈ భాగం వరకు ఇవన్నీ పోయాయి. ఓకే, ఇంకా మనకి దీంట్లో ఆయిల్ కిట్టు, న్యూట్రల్ లైట్స్, ఆయిల్ కిట్టు, ప్యాకింగ్ కిట్టు, ఓరింగ్లు, ఇంకా బేరింగ్లు అవన్నీ మనకి కొత్త వచ్చినప్పుడు ఎక్కువ సాంగ్ కనబడతాయి, కానీ పాత కనబడేది ఏంటంటే తక్కువ కనబడతాయి. అది ఏ బండి విషయంలో కానీ మన కరిజ్మా పెయింటింగ్ ఓపెన్ చేసినప్పుడు చూపించినప్పుడు కానీ తక్కువ సామాన్ చూపిస్తాం. ఓపెన్ చేసినప్పుడు బిగించినప్పటికి ఏమవుతుంది, ఎక్కువ సామాన్ వస్తాయి. ఎందుకంటే పాత సామాన్ పడేస్తుంటాం కాబట్టి. అందులో కొన్ని పాత సామాన్ ఈ బేరింగ్లు దీంట్లో కేసులు అతుక్కు ఉంటాయి కాబట్టి అవి అలా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చేంజ్ చేస్తుంది. నెక్స్ట్ ఎడ్గా చూసుకుంటే మనం క్రాంక్, క్లచ్ బెల్, బోర్ అండ్ హెడ్ అయితే ఈ లేతుకు పంపించాలి. ఓకేనా? లేత్ వర్క్ అది. ఏడుగా చూసుకుంటే మనకి లేత్ నుంచి వచ్చే లోపల మనం ముందర ఫోర్క్ కాదు కదా, ముందు స్పేర్ పార్ట్స్ చూడాలి కదా. సరే ఒక పని చేద్దాం, ఈ సామాన్ని లేతులో ఇచ్చేసి ఈ బండికి కావాల్సిన సామాన్ మొత్తం తెచ్చుకునేసి సామాన్ చూపించేసి తర్వాత మనం ఏముంది లాస్ట్ టైం పల్సర్ లాగేందంటే మొత్తం బాడీ వర్క్ చేసి ఫైనల్ అవుట్పుట్ చూపించడమే కదా. అయితే ఉండండి, వెయిట్ చేయండి. ఒకవే చూడండి, మనం ఈ బండికి కావాల్సిన స్పేర్ పార్ట్స్ మొత్తం కొనుక్కొచ్చేస్తాం. భయ ఒకటి గుర్తించండి, మనం మొత్తం కొనుక్కొచ్చా అన్నప్పుడు ఒక అంగడిలో కొనుక్కొచ్చేస్తాం. అంటే ఒక అంగడిలో మనకి ఒక వెహికల్కి ఎంతవరకు దొరుకుతాయి? అంటే ఒక 80% అయితే కన్ఫామ్గా దొరుకుతాయి. ఆ 80% సామాన్ అయ్యి అంటే మనం ఈ సామాన్ని మొత్తం నిస్సాంగా తీసుకొచ్చాం. లాస్ట్ టైం మనం పల్సర్ ఏదైతే చేసామో తిరుపతి బండి, ఆ బండికి కీర్తిలో కొనుక్కొచ్చాం. ఇక్కడ మనం ఏ విధంగా డీల్ చేసుకున్నాం అంటే ఒక బండి ఆడ, ఒక బండి ఏడ. ఎందుకంటే లాస్ట్ టైం ఇద్దరు ఒకేసారి అడిగారు, అన్న మీరు ఇంత పెద్ద పల్సర్ వెహికల్ చేశారు, అయితే సామాన్ మా కాడ కొనుక్కుంటే మీరు ఎక్కడ కొంటున్నారు అని చెప్పేసి ఇద్దరు అడిగారు. నేను కొనుక్కొచ్చేది 2 అంగళ్ళలో మాత్రమే భయ, ఇంకెక్కడ నేను కొనుక్కురాను, అయితే బయట నుంచి తెప్పిస్తుంటాను. ఇప్పుడు ఈ కరిజ్మా సామాన్ కానీ ఇవన్నీ నెల్లూరులో కొనివేం కాదు, దాదాపు 10 బాక్స్, దాదాపు 1,60,000 రూపాయల సామాన్ ఇవన్నీ అక్కడ కొనివే కాదు, మొత్తం నేను బయట కొనుక్కొచ్చింది. ఆ విధంగా ఏంటంటే మనల్ని అన్న మా కాడ కొనొచ్చు కదా అంటే నేను మీ కాడే కొంటాను భయ, ఇంకెక్కడ కొను నేను. ఓకేనా? ఒక బండి ఆడ, ఒక బండి ఆడ. నేను ఒక బండి ఓపెన్ చేశాను అంటే 3-4 రోజులు చేస్తాను. ఓకేనా? అంటే వారానికి ఒక బండి అనుకోండి నేను చేసేది. ఓకేనా? ఇప్పుడు కానీ చూసుకుంటే 80% సామాన్ ఉన్నాయి భయ ఇవన్నీ. ఇంకా 20% మనం ఎక్కడ తేవాలి? కీర్తిలో తీసుకురావాలి. ఎందుకంటే లాస్ట్ టైం మనం 80% మనం నిస్సాండల్ ఇచ్చాం కాబట్టి 20% కీర్తిలో తెస్తాం. లాస్ట్ టైం పల్సర్కి మనం 80% కీర్తిలో తీసుకున్నాం కాబట్టి 20% నిస్సాండల్. అక్కడ ఇక్కడ 2 అంగళ్ళు, ఒక వెహికల్ ఆడ, ఒక వెహికల్ ఆడ. అయితే టోటల్గా ఇప్పుడు 80% సామాన్ కానీ చూసుకుంటే ముందర బంపర్ కానీ, పెట్రోల్ పైప్ కానీ, ప్రతి ఒక్కటి ఎయిర్ ఫిల్టర్, రాక్ రామ్స్, క్యామ్ షాఫ్ట్, క్లచ్ ప్లేట్లు, క్లచ్ షాపులు, ప్యాకింగ్ కిట్ విషయంలో నేను కాంప్రమైజ్ కాను భయ. అయితే లీకింగ్ ఒకటే కదా భయ ఆపేది, దానికి ఎందుకు ఒరిజినల్ ప్యాకింగ్ కిట్ కానీ చూసుకుంటే 350 రూపాయలు అయిపోతుంది యూనికాన్లో. మనం ఎక్స్ట్రీమ్ కానీ యూస్ చేయొచ్చు. ఎక్స్ట్రీమ్ ప్యాకింగ్ 250 రూపాయలు కొనుక్కోవచ్చు. మన హెడ్ గ్యాస్ కూడా ఒక 110-130 రూపాయలు ఉంది. దానికి వచ్చేదానికంటే మొత్తం యూనికానే కొనుక్కోచేస్తా. అంటే హోండా షోరూమ్గానే కొన్ని వెళ్ళాను. అండ్ హోండా షోరూమ్కి ఎందుకు వెళ్ళానంటే ఈ నెంబర్ ప్లేట్ ఏదో ఫిట్టింగ్ క్లాంప్ ఉంది కదా కింద వస్తుంది, ఏడో పెట్టాను ఏడో, దానికోసం వెళ్ళినప్పుడు ఆ స్క్రూలు, ఆ ప్యాకింగ్లు మామూలుగా హీరో షోరూమ్కి వెళ్ళి కొనుక్కోచేస్తాం ప్యాకింగ్ కిట్. మళ్ళీ హెడ్ గ్యాస్ కూడా కొనుక్కోవాలి కదా, మళ్ళీ ఏమైంది ఎందుకని చెప్పేసి దీనికోసం వెళ్ళా. వైజర్కి నెంబర్ ప్లేట్ ఫిట్టింగ్ చేసానికి ఆ బ్రాకెట్ లేదు కాబట్టి. అయినా నేను మళ్ళీ హీరో షోరూమ్కి వెళ్ళాలి, ఎందుకంటే 2 నెంబర్ ప్లేట్ హీరో నెంబర్ ప్లేట్ యూస్ చేయాలి నేను.
ఓకేనా. ఆల్మోస్ట్ హీరో సామాన్ దీంట్లో కానీ ఉంటాయి. ఇక్కడ 4 కప్పులు ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ టైం చూసుకుంటే ఇక్కడ ఫ్రంట్ వీల్ బేరింగ్లు ఉన్నాయి. హీరో సామాన్ ఉంటాయి. మనం ఇట్లా హోండా హీరో 2 ఏది అనుకూలంగా ఉంటే అది యూస్ చేస్తాం. ఇది మనకి టోటల్గా స్పేర్ పార్ట్స్. ఇక్కడ మీకు లోకల్ కూడా కనబడుతుంది ఫుట్ రెస్ట్లు. ఓకేనా. ఈ ఫుట్ రెస్ట్లు కానీ ఈ మధ్య ఈ ఎస్ఎస్ ఫుట్ రెస్ట్లు బాగుంటాయి, కొద్దిగా దట్టంగా ఉంటాయి. అంటే షైన్ అనేది కొద్దిగా సన్నగా ఉంటుంది రబ్బరు. ఈ ఎస్ఎస్ ఫుట్ రెస్ట్లు ఏంటంటే లావుగా ఉంటే కాలుకి కానీ బాగా గట్టిగా ఉంటుంది. అందుకని ఎస్ఎస్ వాడతాను. ఎస్ఎస్ అనేది మనకు ఒరిజినల్ దొరకాలంటే కష్టం. ఇది రౌండ్ రబ్బరే కాబట్టి ప్రాబ్లం లేదు, బాగానే ఉంటుంది. ఇది ఒకటే మీకు లోకల్ కనబడుతుంది, ఇంకెక్కడ లోకల్ అనే మాట మనకు కనబడదు. ఓకేనా. టోటల్గా ఇది భయ్యా మన ఇబ్బంది వైజర్ అని ఉండదు ఒకటి లోకల్. ఆ వైజర్ అనేది ఏంటంటే లోకల్ ఒరిజినల్ పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు. మనకి ఈ కంపెనీ బాగానే ఉంటుంది. మనం ఫిట్టింగ్ అని కరెక్ట్గా దానికి సంబంధించిన స్క్రూలు చూడండి, దానికి సంబంధించిన స్క్రూలు తీసుకొచ్చా. ఓకేనా. అంటే పర్ఫెక్ట్గా బిగియాలి మనం వైజర్. అంటే ఇంతకుముందు అప్పుడు ఏంటంటే అలా ఉండకూడదు, మంది పంచాయతీ వేరే విధంగా ఉంటుంది మళ్ళీ. ఇది టోటల్గా ఈ బండి తెచ్చిన సామాను. అయితే మనం ఇప్పుడు ఈ బండికి సామాన్ తెచ్చాం కాబట్టి ఇంజిన్ సామాన్ క్లీన్ చేసుకునే ముందర ఈ బాడీ వర్క్ కానీ కంప్లీట్ చేసి మీకు చూపించేది ఏముంది భయ్యా, పుసుక్ చూపిస్తాను భయ్యా. ఓకే భయ్య, బండి అయితే టోటల్గా అయితే రెడీ అయిపోయింది. బండిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఎవ్రీథింగ్ మొత్తం ప్రాబ్లమ్స్ అయితే మొత్తం క్లియర్ చేసాం. మీకు ఈ ప్రాబ్లమ్స్ గురించి ఒక్కో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసాకంటే హైలైట్లో కొన్ని అయితే చూపించేస్తాను. ఎందుకంటే ఆల్మోస్ట్ దీనికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ చేశారు, బండి వర్క్ ఓపెన్ చేసింది ఎంతవరకు ఓపెన్ చేశారో మొత్తం మీరు చెక్ చేశారు. అయితే కొన్ని అంటే లాస్ట్ టైం మనం చూసాం కదా పల్సర్ తిరుపతి వెహికల్, ఆ విధంగా ఏంటంటే కొన్ని హైలైట్స్ అయితే సపా చూపించేస్తామంటే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది, ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా. ఓకేనా. అయితే చూద్దామా. ఓకే భయ్య, మనం ప్రతి బండిలో చేసినట్టు కదంటే హ్యాండిల్ గ్రిప్స్ అయితే చేంజ్ చేసాం, ఎందుకంటే కస్టమర్కి అవుట్పుట్ రావాలని. అదేవిధంగా హెడ్లైట్ వైజర్ డ్యామేజ్ ఉంటే హెడ్లైట్ వైజర్ కానీ చేంజ్ చేసాం. 4 కప్పులు కానీ డ్యామేజ్ ఉంటే 4 కప్పులు కానీ చేంజ్ చేసాం. వచ్చినప్పుడు అయితే మీటర్ అయితే వర్క్ చేయడం లేదు, మీటర్ రిపేర్ చేయించి మీటర్ కానీ 0 చేయించేసాం. బండికి వచ్చినప్పుడు బంపర్ అయితే పుచ్చిపోయింది, యూనికాన్ బంపర్ వేసి సేఫ్టీ చూసుకున్నాం. అదేవిధంగా ఇంజిన్ వర్క్ కానీ మీకు తెలిసిందే, మొత్తం ఫుల్ ఇంజిన్ చేసామని చెప్పి. ఇక్కడ పుట్రెస్ రబ్బర్లు అయితే ఎస్ఎస్ పుట్రెస్లు అయితే యూస్ చేసాం. ఇక్కడ సీట్ ప్యానల్ అనేది ఫుల్ డ్యామేజ్ ఉంటే సీట్ ప్యానల్స్ ఓపెన్ చేసి లోపల కరెక్ట్ చేసాం. వెనకాల బ్రేక్స్ అయిపోయింటే బ్రేక్స్ అండ్ డ్రమ్ రబ్బర్లు అయితే చేంజ్ చేసాం. అదేవిధంగా చైన్ గార్డ్ విషయానికి వస్తే చైన్ గార్డ్ బోర్డు అయితే స్లిప్ అయిపోయినాయి, 11 బోర్డు వేపించేసి బ్యాక్ సౌండ్ రాకుండా పల్సర్ చైన్ గార్డ్ బోర్డు అయితే యూస్ చేశాను. ఈ బండి కానీ చూసుకుంటే మనకి మెయిన్ వచ్చింది ఇంజిన్ వర్క్ మీద, వస్తూనే ఇంజిన్ స్టక్ అయిపోయింది. టోటల్గా అయితే కస్టమర్ ఏం చెప్పారంటే బాడీ వర్క్ అని కంప్లీట్ చేసే భయ అన్నాడు. టోటల్గా ఇది భయ ఈ బండిలో మనం చేసింది. మీకు ఏమైనా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసింది. టోటల్గా మీ వీడియో నచ్చినప్పుడు లైక్ కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వీడియో చేసేటప్పుడు ఛానల్ అయితే గట్టిగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.